పండగ తెల్లారి నుంచి గొప్ప పండగ అవబోతుందట. ఉన్న పండగే జాడ లేకుండా చేసిళ్ళు. కానీ కొత్త పండగలకు ఏదో అవకాశం ఇస్తున్నాడు, చూద్దాం. 4 కొత్త స్కీమ్కు రూపాయలు 45,000 కోట్లు ఎన్నాయంటే 4 కొత్త స్కీమ్స్కు. ఉన్న స్కీమ్లు నెరవేరాయా? ప్రజలారా మీరే చెప్పండి. రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిందా? రైతు బంధు మనకు 3 దఫాలు రావాలి, 3 దఫాలు రావాలి. అది వచ్చేదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నమే లేదు. ఒకసారి 7,500 రావాలి, ఇంకోసారి 7,500 రావాలి. మొత్తం మనకు 22,500 రూపాయలు మనకు ఎకరానికి రావాల్సిన రైతు బంధు ఇదైనా వచ్చిందా మిత్రులారా? అది పోని మనకు కావలసిన మహిళలకు 2,500 మంత్లీ గ్యారెంటీలు వచ్చినాయా? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, నిరుద్యోగ మహిళలకు స్కూటీ 4,000 రూపాయలు ఇవన్నీ వచ్చాయా? ఇవేవి రాలే కదా. కొత్త స్కీమ్లటేమో, కొత్త స్కీమ్స్కు రూపాయలు 45,000 కోట్లు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, డిప్యూటీ సీఎం భట్టి అని నాకు అర్థం కాలే. మనమైతే రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, లేకుంటే రేషన్ కార్డు కావాలని కానీ అభయహస్తం అనే ఒక గ్యారంటీ అధికారంలోకి రాగానే మనం కట్టలు పర్సనల్ డాటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ తీసుకొని పోయింది కదా. మళ్ళీ ఇంకో అప్లికేషన్ దేనికి? మళ్ళీ ఇంకో పండగనంట, పండగపై దండగ చేస్తున్నారు వీళ్ళంతా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు. 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసి ఉండాలి. నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు, మార్గదర్శకాలు జారీ. ఇదంతా నాకు అయ్యవరంలో అవపడుతుంది మిత్రులారా. ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు రాష్ట్ర రైతన్నలకు నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్ర రైతన్నలకు కావాల్సింది మీ ఒక్క 15,000 మాకేం వద్దని నేను చెప్తా ఉన్నా. రాష్ట్రానికి కావాల్సింది ఏవైతే మాకు మీరు 15,000 కేసీఆర్ మించి ఎంత అయితే ఇస్తా అన్నారు మీరు మిత్రులు ఒకటి గమనించాలి. ఇక్కడ ఎంత అని చెప్పిండు రేవంత్ రెడ్డి అధికారులు కానీ ఎకరానికి 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అన్నాడు. సరే అది పోని ఒక్క పంటకి ఎంత ఇస్తాడయ్యా అంటే మొన్నటి ప్రెస్ మీట్లో చూస్తే 6,000 ఇచ్చుకుంటా నా తాను అంతలివ్వు అనుకుంటా చెప్పడం జరిగింది. అది పోని అంతే వరకు 3 మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా, 3 పంటలకు మనకు ఈ 6,000 మనకు అవసరం లేదు, 7,500 రూపాయలు మనకు కావాలి. దాంట్లో నుంచి 3 విడతలు మనకు కావాల్సింది మొత్తం ఎంత మిత్రులారా అంటే 22,500 రూపాయలు మనకు రావాలి. ఇది 3 ఒక ఎకరికి మాత్రమే ఇది మనకు రావాల్సి ఉంది మిత్రులారా. ఇప్పుడు ఏవైతే 4 కొత్త స్కీమ్స్ రూపాయలు 4,000 కోట్లు ఏవైతే చెప్పారో మనకి ఇక్కడ ఈ నెల 26 నుంచి రైతు భరోసా అన్నారు. ఈ రైతు భరోసా ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఆ స్థానిక ఎన్నికల్లో గెలవకుంటే ఇజ్జత్ పోయే వ్యవహారం. ఎందుకంటే ఆడికే ప్రజల్లోని విపరీతమైన వీరి యొక్క ఆరోపణలు కానీ వీరిపైన వ్యతిరేకత వస్తూ ఉంది. అంత అక్కడ దాకా ఎందుకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలే ఈరోజు ఈ పార్టీని అక్కడకు చేర్చుకోలేని పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. మన సోషల్ మీడియాలో కానీ లేకుంటే మన ఛానల్లో కానీ రైతన్నలు ఏ విధంగా, కాంగ్రెస్ నేతన్నలు ఏ విధంగా బాధపడుతున్నారో మనం చూసిందే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సర్పంచ్లు గెలవాలి, ఇప్పుడు ఎంపీటీసీలు గెలవాలి, అదేవిధంగా జెడ్పీటీసీలు గెలవాలి. వీళ్ళ కోసము ఇప్పుడు మనకి ఏమైందంటే ఒకటి రైతు భరోసా ఇస్తారట, ఒకటి ఆత్మీయ భరోసా అట, నాకు కూడా తెలియదు ఏందో, ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రేషన్ కార్డులు. దీన్ని మన డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్ గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇవి వస్తాయని మీకు నమ్మకం ఉందా? నాకైతే ఒకవేళ వచ్చినా కూడా రైతు బంధు అనేది ఓన్లీ 6,000 మాత్రమే ఒక ఎకరానికి ఒక పంటకు ఇవ్వాలంటే నేను అస్సలు ఒప్పుకోను, దానికి అస్సలు ఒప్పుకోను. నా రాష్ట్ర రైతన్నలకు ఏదైతే మాట ఇచ్చాడో 15,000 రూపాయల చొప్పున ఏవైతే మాట ఇచ్చాడో అదే విధంగా మాకు 3 పంటల విడతలు రైతు బంధుని ఎగ్గొట్టినందుకు మాకు ఎంత ఇవ్వాలంటే 22,500 రూపాయలు, అక్షరాల 500 రూపాయలు మాకు ఇచ్చి తీరుకోవాలి. లేని ఎడల అదే రైతన్నలతోటి మరో ఉద్యమాన్ని మళ్ళీ తెలవడతాం. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు వ్యవసాయం అనేది దండకాలకు పండగలా మార్చమని ఆయన గర్వంగా చెప్పుకుంటుంటే ఈ రోజు పండగ ఉన్న వ్యవసాయాన్ని దండగా చేస్తా ఉంది కాంగ్రెస్ సర్కార్. రైతులకు ఒకటే చెప్తున్నా, మనకు రావాల్సింది 22,500 రూపాయలు ఎకరానికి మన అకౌంట్లో పడాలి. ఈ అకౌంట్లో పడకుండా మాత్రమే ఇడిచిపెట్టే ప్రయత్నాలే లేదు. ఎందుకంటే
మనకు 3 విడతలు బంద్ పెట్టి వేల కోట్ల రూపాయలు పనికిరాని సభలకు పెట్టి వేల కోట్ల రూపాయలు పనికిరాని మురికి కాలువల మీద పెట్టి వేల కోట్ల రూపాయలు పర్సనల్గా దిగమింగుకోనో ఇండ్లు కూలగొట్టడానికో పనికిరాని గ్యారంటీలు అమలు చేయని హామీలపైన ఏ విధంగా అయితే ఖర్చు పెట్టాడో రేవంత్ రెడ్డి రైతన్నల కోసం ఒక పంటకు ఏవైతే ఎగ్గొట్టుకుంటా 3 పంటలకు ఎగ్గొట్టాడో 22,500 రూపాయల చొప్పున మాకు 3 పంటల 3 విడతల రూపాయలు మాకు కావాలి. లేని ఎడల రైతన్నలందరూ ఏకమయ్యి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఆ యొక్క నాగలితోటి మీ ప్రభుత్వాన్ని దున్నే ప్రయత్నాలు మేము చేస్తాం, బరాబర్ తీసుకుంటాం. మళ్ళా